त्रयस्त्रिंशत्कोटि देवता स्थित विश्वनाथ महास्वामिने नमो नमः। गजानन भगवान की प्रभु आचमन जैसा श्रीनिवास आद्य ब्रह्मण द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतंत्रयुगे प्रणोपादे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाने चतुर्थे दिवसे भौतापनद्वारा प्राणिसद्भावः विश्वकल्याणसिद्ध्यर्थं श्रीमतो देवदेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य पुराणपुरुषोत्तमस्य वेदवेदान्तवेद्यस्य निर्गुण परब्रह्म स्वरूप सगुणोपासनरूप स्थित निर्गुण परब्रह्मणः दिवसोत्सवे महागणपतिं कामयमानः पुष्पार्चनादिकं ब्रह्म धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध నీళ్లు చల్లు పువ్వుతోని స్నానం. ఓం నమో నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఘృతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవారోచానం అవశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వతో మాం పాహి పాహి సమంతాద్ త్వం మామయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదం త్వత్తో జాయతే సర్వం జగదం త్వత్తస్థిష్టతి సర్వం జగదం త్వయమేష్యతి సర్వం జగదం త్వయి ప్రత్యేతే త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి మహాత్మనాని త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోऽसि నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సు పరో గణాని పూర్వముచ్చార్య వర్ణాయం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేంద్రసితం తారేణ రుద్ధం ఏతత్తమనుస్వరూపం దకారూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాపాంచరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణదర్శిః నిజద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశం కుశధారిణం హృదం చవరసమస్తే దుభ్రాణం మూషకధ్వజం రక్తల్లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తసౌభాగ్యద్రవ్యాణి సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ఫలపుష్పైః పూజయామి.
पूजयामि माल्यानेन सुगन्धेन मालज्जातिर्वै प्रभो मया हृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् అందరూ చెప్పండి శ్రీమన్మహా గణాధిపతయే నమో నమః శ్రీమన్మహా సిద్ధి బుద్ధి సమేత ఈశపుత్ర మహాగణపతయే నమో నమః అమ్మ ఇదటి పాప ఎట్లా కరః దేవః వందే సిద్ధి వినాయకః లంబోదర మహాగణపతి భగవానికి నారదోవాచ ప్రణమ్య శివసాదేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్మామాస్త సిద్ధై వరదమో అగ్రతం గచ్చాయ ఏకదంతం విజయకం తృతీయం కృష్ణం విఘ్నాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ దుర్గవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని సంధ్యాపరేణ నచవీర్యయుక్తస్య సర్వసిద్ధీకరం బ్రహ్మ విద్యార్థీలభతే విద్యార్థనార్థీలభతే ధనం పుత్రార్థీలభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతి జపే గణపతి స్తోత్రక్షేత్రి మాసేన లభతే సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాస్త సంశయః అష్టభ్యో బ్రాహ్మణీభ్యశ్చ నిత్యాయ సమర్పయే తస్య విద్యా భవేత్ సర్వా కనిష్ఠస్య ప్రసాదతా గజానన భగవానికి అక్షతలు తీసుకొని గణపతి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు నెమ్మదిగా 2 అక్షతలు వేస్తుండాలి. శ్రీ గణేశాయ మహామాధవ పూజయామి శ్రీ విఘ్నరాజాయ మహాజానే పూజయామి శ్రీ ఆపవాహనాయ మహాభూమ పూజయామి శ్రీ హేరంబాయ మహాగణం పూజయామి శ్రీ కామారి సూరవే మహానాగం పూజయామి శ్రీ లంబోదరాయ మహాముదరం పూజయామి శ్రీ గౌరీసుతాయ మహాస్తనం పూజయామి శ్రీ గణనాయకాయ మహాహృదయం పూజయామి శ్రీ శూరకంఠాయ మహాకంఠం పూజయామి శ్రీ స్కంధాగ్రజాయ మహాస్కంధం పూజయామి శ్రీ భాషాస్తాయ మహాస్తాం పూజయామి శ్రీ గజవక్త్రాయ మహావక్త్రం పూజయామి శ్రీ విగ్రహాత్రేయ మహాలాటం పూజయామి శ్రీ సర్వేశ్వరాయ మహాశిరం పూజయామి శ్రీ గణాధిపాయ మహాసర్వాణ్యంగాన్ని పూజయామి. జాగ్రత్తగా అందరూ శ్రీ గణేశాయ అనేటువంటి పదాన్ని జాగ్రత్తగా నోటి నిండా అనే ప్రయత్నం చేయండి. నారదోవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణవిఘ్నాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ దుర్గవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతి స్తోత్రం శ్రీ మాసేన లభతే సంవత్సరే సిద్ధిం చ లభతే నాస్త సంశయః అష్టభ్యో బ్రాహ్మణే సర్వా గణేశస్య ప్రసాదతా వక్రతుండ శ్రీ వినాయకాయ నమః చక్రాయ నమః శ్రీ గణేశ్వరాయ నమః శ్రీ శ్రీ భూతాయ నమః శ్రీజాయ నమః శ్రీ అగ్నిగర్భభిదే నమః శ్రీ ఇంద్రశ్రీప్రదాయ నమః శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ శర్వతనయాయ నమః శ్రీ శివాయ నమః శ్రీ శుద్ధాయ నమః
चतुराय नमः श्री लंबोदराय नमः श्री हेरंबाय नमः श्री ब्रह्मविक्रमाय नमः श्री अकल्मषाय नमः श्री स्वयं सिद्धाय नमः श्री सिद्धार्चितपदाम्बुजाय नमः श्री बीजपूरकाय नमः श्री अव्यक्ताय नमः नारदोवाच प्रणम्य शिरसा देवं श्री गणेशाय नमः श्री वरदाय नमः श्री शाश्वताय नमः श्री कृतिवे नमः श्री विद्वत्प्रियाय नमः श्री भीतभयाय नमः श्री गदिने नमः श्री चक्रिणे नमः श्री इक्षुचापदे नमः श्री अब्जोत्पलकराय नमः श्री श्रीशाय नमः श्री श्रीपतये नमः श्री स्तुतिहर्षिताय नमः श्री कुलाद्रिभृते नमः श्री जनिने नमः श्री चंद्रचूडाय नमः श्री अमरेश्वराय नमः श्री नागयज्ञोपवीतिने नमः श्री श्रीकंठाय नमः श्री स्थूलकंठाय नमः श्री त्रयीकत्रे नमः
स्तुति हर्षिताय नमः श्री गुरात्रिभुते नमः श्री जग्ने नमः श्री चंद्रचूडाय नमः श्री अमरेश्वराय नमः श्री नागयज्ञोपवीतिने नमः श्री स्थूलकुंडाय नमः श्री स्थूलकंठाय नमः श्री त्रयीकर्त्रे नमः श्री सामघोषप्रियाय नमः श्री पुरुषोत्तमाय नमः श्री स्थूलकुंडाय नमः श्री अग्रगण्याय नमः श्री ब्राह्मण्ये नमः श्री स्थिराय नमः श्री बुद्धिदाय नमः श्री सुभगाय नमः श्री सुभगाय नमः श्री स्थूलकुंडाय नमः श्री शूराय नमः श्री वागीशाय नमः श्री सिद्धिदाय नमः श्री ध्रुवादिवप्रियाय नमः श्री कामहारिणे नमः श्री कृतागमाय नमः श्री समाहिताय नमः श्री वक्रतुंडाय नमः श्री श्रीप्रदाय नमः श्री सौम्याय नमः श्री भक्तकांक्षितदायकाय नमः श्री अच्युताय नमः श्री केवलाय नमः श्री सिद्धाय नमः श्री ज्ञानिने नमः श्री मायायुक्ताय नमः श्री ब्रह्मिष्ठाय नमः श्री भयवर्जिताय नमः श्री प्रमत्तदैत्यभयाय नमः श्री नित्यमुक्तये नमः श्री नमोक्तकाय नमः श्री पार्वती शंकरोत्संगखेलनोत्सव लालनाय नमः श्री समस्त जगदाधाराय नमः श्री वरमूषकवाहनाय नमः श्री हृष्टस्तुताय नमः श्री प्रसन्नात्मने नमः श्री सर्वसिद्धिप्रदायकाय नमः श्री संकष्टहर गणपतये नमो नमः गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा महागणपतये नमः पुष्पार्चनं समर्पयामि नमः धूपमाघ्रापयामि वनस्पतिरसैर्नानागणैर्वैदः नमः गं गणपतये नमो नमः नैवेद्यं समर्पयामि पूर्वाभोजनं समर्पयामि ताम्बूके फल ताम्बूल सहित लेट हाटी వెళ్ళే हाटी ఇదొద్దా కూర్చో ఇదొద్దా ఆ తర్వాత ఉంటుంది రెండు మూడు ఆడుతులు అయితే అన్ని ఆలోచనలు వేరు
రహస్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. మన ఇందూరు నగరంలో సార్వజనిక గణేశ మండలి అని చెప్పి సాక్షాత్తు పూరీ జగద్గురువులు నిరంజన దేవతీర్థ మహాస్వామి వారు వారి చేతుల మీదుగా గణపతి దేవుడు ప్రతిష్ఠించబడి 40 సంవత్సరాలు కావడం అవుతుంది. ఈ 40వ వార్షికోత్సవం సందర్భంగా మనము గణపతి దేవుని యొక్క జన్మదినాన్ని ఈ రోజున మనం అత్యంత వైభవంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఉదయం ఏమి లేదన్నా కూడాను నానా రకములైనటువంటి పండ్ల రసముల చేత స్వామివారికి అభిషేకము, దాదాపు ఒక 2.5 కిలోల తేనెతో అభిషేకము, ఒక 10 లీటర్ల ఆవు పాలతో అభిషేకము. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం కన్నుల పండుగగా చూసినాము, తిలకించినాము. ఇక సాయంత్రం పూట ఇప్పటి వరకు ఉపవాసం చేసి ఆ గణపతికి ఇష్టమైనటువంటి నువ్వుల ముద్దలు నైవేద్యంగా తీసుకొని వచ్చినాము. ఎందుకయ్యా నువ్వుల ముద్దలు ఎందుకు నైవేద్యం పెట్టాలి? ఈ మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో చలి తీవ్రత తగ్గుతూ ఎండ తీవ్రత పెరుగుతూ ఉండేటువంటి కాలం. ఈ కాలంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో గణపతికే కానీ, శివునికే కానీ, అమ్మవారికే కానీ నువ్వుల ముద్దలు నైవేద్యంగా సమర్పిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన బాగా ఉంటుంది. శనిదేవుడి యొక్క ఆశీర్వాదం బాగా దొరుకుతుంది. शनि भगवान का आशीर्वाद अच्छा तरह मिल जाएगा। दिल्ली का कुंदू बनाया मन वो भोग लगाने से अपना जीवन में सब कुछ सफल हो जाएगा। जीवन में जो होना वो कामना मनोकामना सिद्धि हो जाएगा। इसीलिए आज के दिन ఈ రోజున ఎవరైతే నువ్వుల ముద్దలు చేసుకొని వచ్చి గణపతికి సమర్పించుకుంటారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి వేదవ్యాస భగవానుడు కాశీఖండంలో చెప్పినటువంటి విషయం. 56వ అధ్యాయంలో ప్రత్యేకించి గణపతి దేవుణ్ణి శంకరుడు ప్రార్థన చేసినాడు. ఎందుకోసమయ్యా అంటే దివోదాసుడు అనే పేరు గల రాజు ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేవతాగణాలందరినీ కూడా వెళ్ళగొట్టేసినాడు. అంత శక్తి సంపన్నుడు. తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నీకేం వరం కావాలి అంటే ఆ వరాన్ని నెరవేరుస్తాను, నాకు వరం ఒక్కటే కావాలి, ఈ కాశీ పట్టణంలో ఉన్నటువంటి దేవతలందరూ వెళ్ళిపోవాలి. చెప్పాను కదా, ఒక్కొక్క రాజు వచ్చి ఒక్కొక్క పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ శక్తి మేరకు దేవతలను కోరుకున్నాడు. కోరుకుంటే తథాస్తు అన్నారు. మరి బ్రహ్మదేవుడి యొక్క వాక్యం వృధాపోదు. దేవతలందరూ స్థానం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఎందరెందరినో పంపించాడు పరమాత్ముడు శంకరుడు. ఆ కాశీ పట్టణం కంటే గొప్ప పట్టణం లోకం మీద ఇంకొకటి లేదు. కాబట్టి మా అందరికీ నివాసయోగ్యమైనటువంటి పట్టణం కాశీ పట్టణం. ముందుగా 64 లక్షల మంది యోగిని దేవతలను పంపించినాడు. పంపిస్తే ఏమాత్రం పని కాలేదు అక్కడ. అప్పుడు విచారం చేసుకున్నాడు శివుడు. అనేటువంటి గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ స్తోత్రం పంపించడం సాగింది. జాగ్రత్తగా నేను చదువుతూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు పంపించినట్టు. జయ సర్వగణే జయ సర్వగ సర్వేశ సర్వముచ్చైక సేవతే సర్వనామూజిత సర్వమంగళ మాంగళ్య జయత్వం సర్వమంగళ అమంగళోపశమన విదాదు మిహ సిద్ధి కార్యజాతం అన్వేషణే దుండిరయం ప్రతితోస్తి ధాతు సర్వార్థదుండి తద్దుండిత ప్రజా తవ దుండినామక కాశీ ప్రదేశమపి కోలభేద అత్ర దేహి దోషం వినా తవ వినాయక దుండిరాజ. అందరూ మెల్లిగా రండి. అన్వేషణే దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికా. ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి గణపతి యొక్క దర్శనం లేకుండా మనం వస్తే ఎట్లా ఉంటుంది? నుండి వినాయకుడు అన్ని మొత్తం చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాశీలో.
ఇప్పుడు విస్తారం చేస్తారు. ఇంకో బాధాకరమైనటువంటి విషయం ఉత్సవం అయిపోగానే మనందరికీ ప్రసాదం కూడా సాగుతుంది. ఆ ప్రసాదం నుంచి వెళ్ళాలి. జై గణేశ.
ये लोपट इच्छी बैठ బయటకు వెళ్ళండి నడవండి ఒకటే నిమిషం నిర్విఘ్నం కురు మే
నందివాహన నందివాహన పాహి మాం నందభూషణ పాహి మాం జయ గణేశ ఏకదంత ఏకదంత పాహి మాం ఏకదంత వక్రతుండ 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 రక్షమా రాజా రక్షమా చిన్నది తీసుకోండి, ఇంటికి తీసుకుపోవడం పెద్దది తీసుకుపోండి. అలా 3 ఇవ్వడం జరిగింది. ప్రదః దేవ వాణి వినాయక సిద్ధి వినాయక మహాగణపతయే గుండిరాజాయ నమో నమః. కాశీ పట్టణానికి వెళ్ళిన తర్వాత విశ్వనాథుని యొక్క దర్శనానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ముందుగా గుండి గణపతి యొక్క దర్శనమే అవుతుంది. ఉంటాడు. మనం నూరముద్దం చేత పట్టుకొని గం గణపతయే నమః నోట్లో వేసుకోండి, తినండి. గం గణపతయే నమః అనండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. నోట్లో చేస్తుందా? అన్నవడం లేదు. వాడు మెల్లిగా తినండి, ఒక్క సెకండ్ తినండి. అమ్మ ఎవరో అప్పుడే వెళ్ళిపోతారు, అయిపోలేదు పూజ. లాస్ట్ ఒకటే మంత్రం ఉంటుంది. యథాశక్తి ఆచరి సుప్రీత సుప్రసన్న